సుప్రీంకోర్టు నిన్న ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంచిగచ్చిబౌలి భూముల విషయంలో చెట్లు నరకడానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా, గతంలో ఏ మాట అయితే మాట్లాడిందో అది మళ్ళీ మాట్లాడింది. అక్కడే ఒక తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి అందులోనే మిమ్మల్ని పెడతాం, సరైన నివేదిక ఇవ్వండి అన్నటువంటి. రైట్, ఖచ్చితంగా వాళ్ళకి మీద చర్య తీసుకునే అధికారం ఉంటుంది, కోర్టుకి శిక్షించే అధికారం ఉంటుంది, పెనాల్టీ వేసే అధికారం ఉంటుంది, జైల్లో పెట్టే అధికారం కూడా ఉంటుంది. చీఫ్ సెక్రటరీనే క్రిందసారి టార్గెట్ చేసింది, నడుస్తోంది. అయితే నిజంగా ఒక జైలు అక్కడ కట్టించి అర్జెంటుగా ఆ జైల్లో ఉంచడం సాధ్యమవుతుందా? సుప్రీంకోర్టుకి ఆ అధికారాలు ప్రత్యేకించి ఉన్నాయా? ఇది సాధారణంగా ప్రతీకార రాజకీయాలు లేకపోతే కనుక ఆటవిక రాజ్యాలు నడిచేటటువంటి చోట్లన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి చేస్తారు. అది తప్పు, ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి కోర్టులు తీర్పులు ఇస్తాయి ఒకవేళ అట్లాంటివి చేస్తే కనుక. అట్లాంటిది నీ మీద అక్కడే యాక్షన్ తీసుకుంటాను అనేటటువంటిది. సరే, ఇదేదో క్యాజువల్గా ఒక రిమార్క్ అందామంటేనేమో అక్కడ బెంచ్ మీద నుంచి మాట్లాడింది, విడిగా మాట్లాడింది కాదు. కాబట్టినే సందేహం, అంటే విశేష అధికారాలు పెరుగుతున్నాయా న్యాయ వ్యవస్థకి?